अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातुहु। हाय फ्रेंड्स, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఆర్ అఫీషియల్. నేను ఈరోజు ప్రిపేర్ చేయబోయేది చికెన్ పకోడా అండి. చికెన్ పకోడాకి కావలసిన పదార్థాలు: సన్నగా ముక్కలు చేసుకున్న చికెన్ హాఫ్ కిలో, పెరుగు అరకప్పు, కార్న్ఫ్లవర్ ఒక 3 స్పూన్లు, ఉప్పు కారం తగినంత, ధనియాల పొడి హాఫ్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, గరం మసాలా పొడి 1 స్పూను, సాల్ట్ తగినంత, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలండి, హాఫ్ నిమ్మకాయ, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు ముందుగా మనము కొత్తిమీర, మిర్చిని పేస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా ఈ పేస్ట్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చిని అందులో వేసుకుందాము, చికెన్లో యాడ్ చేసుకుందామండి. చికెన్ మసాలా కానివ్వండి, గరం మసాలా కానివ్వండి, ఏదైనా ఒకటే. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ రుచికి తగినంత అండి, చిల్లీ పౌడర్, ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. కొంచెం లెమన్ జ్యూస్, కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదా, కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని కొంచెం పెరుగు, పెరుగును కూడా బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. చికెన్ బాగా నానిందండి. ఇప్పుడు చికెన్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందామండి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం చికెన్ని అందులో వేసుకుందాం.
నేను ఎటువంటి ఫుడ్ కలర్ వాడలేదండి, అయినా మంచి కలర్ వస్తుంది చికెన్ పకోడా. స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ గరం మసాలా తీసుకున్నానండి. మామూలుగా చికెన్ మసాలా ఏదైనా కానీ పర్లేదండి. చూడండి, ఎటువంటి ఫుడ్ కలర్ వేయకుండా చికెన్ చాలా రెడిష్లో ఉందండి. కొత్తిమీర, పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.
చాలా టేస్టీగా ఉండే చికెన్ పకోడా రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.